నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ ఇది. ఈ స్టోరీ చెప్పడానికి సరియైన సందర్భం అని అనిపించి ఈ స్టోరీని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న స్టోరీ. ఒక చిన్న పిల్లవాడు అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇన్ని నైవేద్యాలు చేస్తున్నావు నువ్వు? అంటే భగవంతుడు ఇవన్నీ తినడు కదా, నీకు అన్నీ ఇష్టమయ్యి నీకు తినాలనిపించి ఇవన్నీ చేసుకుంటున్నావు కదా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే వాళ్ళమ్మ, సరేలే ఒకసారి వెళ్ళి నీ టెక్స్ట్ బుక్ తీసుకురా అని చెప్తాడు. వాడు వెళ్ళి టెక్స్ట్ బుక్ తీసుకొస్తే అందులో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, దీన్ని నువ్వు వెంటనే చదివి నీకు ఏం తెలుసుకున్నావు ఈ పారాగ్రాఫ్ నుంచి చెప్పు అని చెప్తాడు. వాడు సరే తిట్టుకుంటూ వెళ్ళి ఆ పారాగ్రాఫ్ చదివి తీసుకొచ్చి టకటక తను ఏం నేర్చుకున్నాడో ఏం తెలుసుకున్నాడో ఆ టెక్స్ట్ బుక్లో అదే ఆ పారాగ్రాఫ్ అంతా వాళ్ళ అమ్మకి చెప్పేస్తే వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, అవును కదా నువ్వు ఇంత బాగా నేర్చుకున్నావు కదా, మరి ఈ పారాగ్రాఫ్ ఇంకా బుక్లోనే ఉందేంటి అని అడిగితే వాడు అంటాడు, షాక్ అవుతాడు, అయ్యో అమ్మ అది ప్రింట్ మ్యాటర్ కదా, అది నాలెడ్జ్, అది బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేగాని ప్రింట్ బ్రెయిన్లోకి వెళ్తుంది కదా అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందనమాట, నైవేద్యం కూడా అంతే, అది అక్కడే ఉంటుంది, దాని భావన మాత్రమే ఆ భగవంతుడికి చేరుతుంది అని చెప్తుందన్నమాట. మనం ఏ ఇంప్రెషన్తో ఏ ఇంటెన్షన్తో మనం చేస్తున్నామో ఆ ఇంటెన్షన్ని భగవంతుడు చేరుస్తుంది నైవేద్యం. అలాగే దేవుడి ముందు పెట్టిన నైవేద్యం దాని సువాసన ఆ భగవంతుడు చేరుతుంది. దాన్ని చేయడానికి మనం ఎంత ప్రేమతో చేసామో ఆ ప్రేమ భగవంతుడు చేరుతుంది. అంటే దాంట్లో క్వాంటిటీ నైవేద్యం పెట్టిన తర్వాత క్వాంటిటీ తగ్గినంత మాత్రాన అది భగవంతుడు స్వీకరించలేదని కాదు. అంటే అది ఈ టెక్స్ట్ బుక్లో లాగా నైవేద్యం మనం చదివిన తర్వాత బుక్లో ఆ ప్రింటెడ్ మ్యాటర్ ఎలా ఉండిపోతుందో నైవేద్యం కూడా అంతే, అది అక్కడే ఉంటుంది, దాని భావన మాత్రమే భగవంతుడికి చేరుతుంది. అది పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్తుంది వాళ్ళమ్మ. నిజం కదా. మనం చాలామంది కొంతమంది మనం చేసే మన పూజల్ని ఆచారాలని అలవాట్లని కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇన్ని నైవేద్యాలు రాళ్ళకు పెడుతున్నారే అని ఆలోచిస్తూ ఉంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మన భావన, మన ప్రేమ, అలాగే మన ఎంత సమయాన్ని భగవంతుడికి వెచ్చించి మనం తయారు చేస్తున్నామో అది ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకని నైవేద్యం చేసేటప్పుడు ఇన్ని నైవేద్యాలు పెడదామా, ఇన్ని పెట్టక్కర్లేదా అని ఆలోచన అవసరమే లేదు. మనకి ఎంత ఓపుకుంటే అన్ని నైవేద్యాలు, ఎంత టైం మనం భగవంతుని సేవకు కేటాయిస్తామో ఆ సేవని మనం ఎప్పటికీ వదలనేకూడదు. మరి ఇది నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఎన్నో రకాల నైవేద్యాలు చేస్తూ ఉంటారు కదా. ఈ నైవేద్యాల్లో ఎటువంటి నిరుత్సాహం పడకుండా చక్కగా ఎన్ని కావాలంటే అన్ని ఆ భావనని భగవంతునికి చేరేలాగా నైవేద్యాలు పెడుతూనే ఉండండి.